ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు సీఎం చంద్రబాబు. బీజేపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఢిల్లీలో తెలుగువారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సతీష్ చెప్తారు. సతీష్, చెప్పండి, ఢిల్లీలో చంద్రబాబు ప్రచార పర్వానికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్. ఎస్ స్వామి, ఢిల్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీజేపీ ఈసారి ఏ విధంగా ఢిల్లీలో గద్దెక్కాలని కూడా ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఎన్డీఏ పక్షాలకు సంబంధించిన మిత్రపక్షాల నేతలతోని కీలకంగా ఢిల్లీలో అనేక ప్రచారాలు చేస్తున్నాయి. అయితే ప్రధానంగా ఢిల్లీలో 7 లక్షల పైగా తెలుగు వారు ఉన్నారు. వారందరికి సంబంధించిన విషయంలో బీజేపీ సార్ ఎట్లయినా ఢిల్లీలో పాగా వేసేందుకు వారిని ఆకట్టుకునే విధంగా ఇప్పటికే మొత్తం ఎన్డీఏ నేతల విజ్ఞప్తి మేరకు తెలుగుదేశం పార్టీకి చెందిన బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా తెలుగుదేశం పార్టీకి చెందిన చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ఉన్న ప్రస్తుతం ఆయన్ను ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిందిగా బీజేపీ అగ్రనేతలంతా కూడా రిక్వెస్ట్ చేశారు. వారి కోరిక మేరకే ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించేందుకు చంద్రబాబు నాయుడు కాచడుగుతున్న ఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఎంపీలంతా కూడా ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అధికారిక నివాసం వన్ జన్పథ్ కు చేరుకుంటున్నారు. అనంతరం నేరుగా 8 గంటల నుంచి 8:55 వరకు, అంటే దాదాపు 1 గంట పాటు కూడా ఆయన షాద్రాలో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా తెలుగు వారు అత్యధికంగా ఉన్న ప్రాంతాలు, అదేవిధంగా వివిధ ప్రాంతాలకు సంబంధించి దక్షిణాది ప్రాంతాలకు సంబంధించిన వారు పెద్ద ఎత్తున కూడా షాద్రాల్లో ఉండడం, అదేవిధంగా ఎన్డీఏకి సంబంధించిన అభ్యర్థుల తరఫున కూడా ప్రచార బాధ్యతలు తీసుకోవడం, దాదాపు గంట సమధి వ్యవధిలోనే పార్టీలకు ముఖ్యంగా ఎన్డీఏకి సంబంధించిన అభ్యర్థుల తరఫున ప్రచారాలను నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా తెలుగు ఓటర్లకు ఒక విజ్ఞప్తి కూడా చేయబోతున్నారు. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ఇతర ఓటర్లు సైతం కూడా షాద్రాగా ఉన్న పరిసర ప్రాంతాల్లో అనేక మంది తెలుగు వారితో పాటు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వారు ఉండడంతో వారందరూ కూడా చంద్రబాబుకు విజ్ఞప్తి చేయబోతున్నారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి ఈసారి ముఖ్యంగా ఓటు వేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకొచ్చేందుకు తమ వంతుగా తమ ఓటును బీజేపీకి వేయాల్సింది కూడా విజ్ఞప్తి చేయబోతున్నారు. ఇప్పటికి దానికి సంబంధించిన కార్యక్రమానికి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మరి కాసేపట్లో ఆయన వన్ జన్పథ్ నుంచి నేరుగా షాద్రా చేరుకుంటారు. షాద్రా రోడ్ మార్గంగా షాద్రాకు వస్తారు. షాద్రాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా చంద్రబాబు స్వాగతం పలికేందుకు షాద్రాలో ఏర్పాటు చేసిన సభ వద్ద కూడా వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా తెలుగు వారంతా కూడా ఢిల్లీలో ఉన్న తెలుగు వారంతా కూడా షాద్రాకు చేరుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో తెలుగు వారిని ఉద్దేశించి కూడా చంద్రబాబు నాయుడు ప్రసంగించబోతున్నారు. ముఖ్యంగా బీజేపీకి ఎందుకు ఓటేయాలి, బీజేపీకి ఓటేయడం వెనుక ఉన్న కారణాలు ఏంటి, ఏ విధంగా ఢిల్లీ డెవలప్ అవుతుంది అనే అంశాన్ని కూడా వారికి వివరించబోతున్నారు. ప్రధానంగా బీజేపీ మాత్రం వాటికి సంబంధించి ముఖ్యంగా మిత్రపక్షాలకు సంబంధించి ఎన్డీఏకి సంబంధించిన నేతలు ఎవరైతే బలంగా ఉంటారో ఆ నేతలందరినీ కూడా ఢిల్లీకి పిలుస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా తెలుగు వారు ఈసారి టార్గెట్ గా తెలుగువారు ఈ ఎన్నికల్లో దాదాపు ప్రభావం చూపే అవకాశం చాలా పెద్ద ఎత్తున ఉంది. దాదాపు ఢిల్లీలో 25 కాన్స్టిట్యున్సీలలో కూడా తెలుగువారి ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడును రంగంలో దించారు. ఆయనను మొదట రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాదాపు నిన్న సాయంత్రమే ఢిల్లీలో ప్రచారం ఉంటుంది, ఈ రోజు కూడా 2వ రోజు ప్రచారం ఉంటుంది అన్నప్పటికి కూడా కొంత సమయానికి అనుగుణంగానే కేవలం చంద్రబాబు నాయుడు ఈ రోజు జరగబోయే కార్యక్రమంలో మాత్రమే ఆయన పాల్గొనబోతున్నారు. ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించబోతున్నారు. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్.